వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 4 అండి. మీలో ఎవరైతే పార్ట్ 4 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 టు పార్ట్ 3 కూడా చూసి ఇక పార్ట్ 4 చూడండి. అండ్ బేసిక్ ఫార్ములాస్ మొత్తం మనం ప్రీవియస్ పార్ట్స్లో అయితే డిస్కస్ చేసాము. వాటికి సంబంధించిన మోడల్స్ కూడా డిస్కస్ చేసాము కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. సో పార్ట్ 4లో మీకు చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి నేర్పిస్తున్నాను. చాలా ఈజీ ఫార్ములా అది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే అమ్మో ఈ ఫార్ములా కష్టం అని వదిలేసినవి సింపుల్గా చేసేస్తారు. ఓకేనండి, ఆ ఫార్ములా ఏంటో చూసేద్దాం. రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి ఈ రెండింటిని కలిపి మనకి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ డిస్కస్ చేసేటప్పుడు తెలిసిద్ది. వాటికి మనం యూజ్ చేయాల్సిన ఒకే ఒక్క ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 + r/200. ఓకేనండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి రెండింటికి మధ్య రిలేషన్ ఏంటంటే ఇదండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 + r/200. చాలా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. కావాలంటే మీరు స్టార్ మార్క్ కూడా పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అవుతున్నారో నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఫార్ములాస్ అన్నీ ఒక టాపిక్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర కంపల్సరీ నోట్ చేసుకోండి. మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకునే వాళ్ళు దీనికి స్టార్ మార్క్ కూడా పెట్టుకోండి. రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 + r/100. ఈ చిన్న ఫార్ములా ఇది ఈ ప్రాబ్లం టిపికల్ అనుకున్న దానికి కూడా సింపుల్గా సొల్యూషన్ మనకి ఇచ్చేస్తుంది. అది ఎలానో డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం చూడండి. ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 282.15 రూపీస్. సో ఒక సర్టెన్ సమ్ ఆఫ్ మనీ మీద 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయిందండి? 282.15 రూపీస్ అయింది. అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ 270 రూపీస్. సేమ్ పీరియడ్ ఆఫ్ టైం సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందన్నారు? 270 రూపీస్ అయిందన్నారు. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? ఏమేమి ఇచ్చారు మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు 282.15 రూపీస్. టైం ఇచ్చారు 2 years అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు 270 రూపీస్. మనల్ని రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు టైంతో మనకి అసలు సంబంధం లేదు. సేమ్ పీరియడ్ అన్నారు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటండి మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 + r/200. సబ్స్టిట్యూట్ చేయండి. 282.15 ఈక్వల్స్ టు 270 ఇంటూ 1 + r/200. సారీ 15 అండి, ఇక్కడ 282.15. సో మల్టిప్లై చేస్తుంది ఈక్వల్ టుకి ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. 282.15 డివైడెడ్ బై 270 ఈక్వల్స్ టు 1 + r/200. సో ఇంటూ న్యూమినేటర్ని అండ్ డినామినేటర్ని 100తో మల్టిప్లై చేయండి. 28,215/27,000 +1 - 1 అవుతుంది ఈక్వల్స్ టు
r by 200. ఇంకా సింప్లిఫై చేస్తే దీన్ని 28,215 minus 27,000 divided by 27,000 equals to r by 200. ఓకేనండి. 2a ఈ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 1215 by 27,000 ఈక్వల్స్ టు ఆర్ బై 200. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 135s అండ్ 135 9s. ఆర్ ఈక్వల్స్ టు 9%. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. మనకి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధమే లేదు. మనకి సమ్ టైం అని ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. రేట్ పర్సెంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిలేషన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200. సింప్లిఫై చేయండి, మనకి ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. If the compound interest on sum for 2 years at 12.5% per annum is 510 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు. అయితే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ అట్ ద సేమ్ రేట్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200. ఆర్ ఇచ్చారు మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 510 రూపీస్. ఆర్ 12.1/2%, దట్ ఈక్వల్స్ టు 12 2s are 24 ప్లస్ 24 ప్లస్ 1 25/2%. అయితే మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అన్నీ ఉన్నాయి కదండి ఈ ఈక్వేషన్లో. దీని నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 510 ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 ప్లస్ 25/200 బై 2 కిందకు వస్తుంది. 25 4s are 200, 25 8s are 200. That equals to 510 equals to simple interest into 8 2s are 16. So 16 plus 1 17. 17 by 16. That equals to simple interest equals to 510 into 16 by 17. 17 3s are and 0. 16 3s are 48 and 0. 480 rupees. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చి రేట్ పర్సెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఫస్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేసుకున్నాం. ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రేట్ పర్సెంట్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలానో ఈ ప్రాబ్లం చూసాం. నెక్స్ట్ ప్రాబ్లం. The simple interest on sum of money at 4% per annum for 2 years is 80 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 2 ఇయర్స్కి 4% per annum. అయితే ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సేమ్ సమ్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఈజ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని ఏమేమి ఇచ్చారండి మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు 80 రూపీస్ అండ్ రేట్ ఇచ్చారు 4%. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200. సో దట్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 1 ప్లస్ 4/200. 4 5s are 20 0. That equals to 80 into 50 plus 1 51/50. 0 0 cancel. 8 1s are 8. 8 5s are 40. 408/5. That equals to 81.60 rupees compound interest. So
రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనము సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రేట్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రేట్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనల్ని రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి, ఈ 3 మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ 3 మోడల్స్లో బేసిక్ ఫార్ములా, ఈ రెండింటి మధ్య రిలేషన్ని యూస్ చేసుకొని ఆ బేసిక్ ఫార్ములాలో ఉన్న టర్మ్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 3 ఎగ్జాంపుల్స్ చూసాం. అలానే ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. The compound interest on a sum of money at a certain rate per annum for 2 years is 2050 rupees. అయితే మనకి ఏమి ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 2050 రూపీస్ అని. 2 ఇయర్స్కి రేట్ పర్సెంట్ ఎంతో మనకి ఇవ్వలేదు. ఓకే. అయితే అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే, అమౌంట్ ఆఫ్ మనీ ఒకటే. అయితే టైం అనేది ఇక్కడ 2 ఇయర్స్కి ఇచ్చారు, ఇక్కడ 3 ఇయర్స్కి ఇచ్చారు. ఎంతండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ ఈజ్ 3000. ఓకేనా. అయితే మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో ఇచ్చారు, అది 2 ఇయర్స్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది 2 ఇయర్స్కి. సమ్ రేట్ పర్సెంట్ పర్ యానం, రేట్ పర్సెంట్ పర్ యానం మనకి ఎంతో ఇవ్వలేదు. సేమ్ రేట్ పర్సెంట్ పర్ యానము 3 ఇయర్స్కి సేమ్ అమౌంట్ మీద, అంటే సేమ్ ప్రిన్సిపల్ అనేది సేమ్ రెండింటికి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ అనేది సేమ్ అన్నారు, రేట్ పర్సెంట్ అనేది సేమ్ అన్నారు. 2 ఇయర్స్కి ఆ అమౌంట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 2050 రూపీస్ అయింది. 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 3000 అయింది. అయితే మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రెండింటి మధ్య రిలేషన్ని యూస్ చేసుకొని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 + r/200 ఆ రిలేషన్ ఫార్ములా యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, టైం అండ్ రేట్ పర్సెంట్ రెండు సేమ్గా ఉండాలి. ఓకేనా. రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఫార్ములా యూస్ చేసుకోవాలంటే టైము రేట్ పర్సెంట్ సేమ్గా ఉన్నాయా లేవు. ఇక్కడ 2 ఇయర్స్కి ఇచ్చారు, ఇక్కడ 3 ఇయర్స్కి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 3000 అయితే 2 ఇయర్స్కి ఎంత అవుతుంది. మనం ఆల్రెడీ పర్సంటేజెస్ టాపిక్ కంప్లీట్ చేసాము మన ఛానల్లో. మీరు ఎవరైతే చూడపోతే చూడని వాళ్ళు ఉంటే చూడండి. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఇలా ఈ క్యాన్సిలేషన్స్ మనం పర్సంటేజెస్లో బాగా యూస్ చేసాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ 2 × 1000 2000 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎంతండి, 2000 రూపీస్. సో ఇప్పుడు మనం రిలేషన్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్సే, రేట్ పర్సెంట్ సేమ్ అన్నారు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 + r/200 దట్ ఈక్వల్స్ టు 2050 ఈక్వల్స్ టు 2000 ఇంటూ 1 + r/200. 0 0 క్యాన్సిల్ అవుతాయి. 205/200 minus 1 equals to r/200. So 205 minus 200 అంటే 5/200 equals to r/200. 200 క్యాన్సిల్ అవుతుంది. r ఈక్వల్స్ టు 5%. ఓకేనా. ఇప్పుడు మనకి r వాల్యూ తెలుసు 5% అని. r 5%,
అండ్ టైం 3 ఇయర్స్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ 3000 అయితే మనం దీని నుంచి ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100, దాని నుంచి ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైమ్ ఇంటూ రేట్ పర్సెంట్, దట్ ఈక్వల్స్ టు 3000 ఇంటూ 100 బై 3 ఇయర్స్ ఇంటూ రేట్ పర్సెంట్ ఎంత వచ్చిందండి మనకి 5000 and 5 2s that equals to 20,000. ఇంత పెద్ద ప్రాబ్లం అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. రిలేషన్ మనం యూజ్ చేయాలి అంటే మనకి టైము అండ్ రేట్ పర్సెంట్ ఈక్వల్గా ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో మనకి 2 ఇయర్స్కి ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 3 ఇయర్స్కి ఇచ్చారు. కాబట్టి 3 ఇయర్స్కి 3000 అయితే 2 ఇయర్స్కి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అప్పుడు రెండింటి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్లు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ ఇయర్స్లో ఫైండ్ అవుట్ చేసాము, సేమ్ రేట్ పర్సెంట్ అన్నారు. కాబట్టి రిలేషన్ ఫార్ములా యూస్ చేసుకొని మనం రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేసాము. అండ్ టైం తెలుసు, రేట్ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు, దాని నుంచి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే టైం తెలుసు, రేట్ తెలుసు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు మనకి 2050, వీటి నుంచి కూడా ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా సింప్లిఫికేషన్ మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాని యూస్ చేసుకున్నాం. మీరు సేమ్ వాల్యూస్ని అంటే టైం ఈక్వల్స్ టు 2 ఇయర్స్ అండ్ రేట్ పర్సెంట్ 5%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2050 అండ్ టైం వచ్చింది. దీని నుంచి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ 1. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు, రేట్ పర్సెంట్ తెలుసు. దీని నుంచి పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా మీకు సేమ్ 20,000 వస్తుంది. కానీ సింప్లిఫికేషన్ అనేది ఇంత సింపుల్గా ఉండదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ compound interest on a certain sum of money with a given rate for a period of 2 years are 900 and 954 respectively. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సమ్ ఆఫ్ మనీ. సో ఇది ప్రీవియస్ మనం డిస్కస్ చేసిందేమో మనకి డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లంలో వాటిని సేమ్ ఇయర్స్కి మార్చుకోవటం కోసం మనం 3 ఇయర్స్కి ఇచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ని 2 ఇయర్స్కి అయితే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇక్కడ మనకి అంత సాల్వ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు, సేమ్ పీరియడ్ ఇచ్చారు. సో దీని నుంచి మనం ఫోకస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 900, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 954 రూపీస్. దీని నుంచి మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, రేట్ పర్సెంట్ ఎంతో మనకి తెలియదు. రిలేషన్ని ఫార్ములా యూస్ చేసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200, దట్ ఈక్వల్స్ టు 954 ఈక్వల్స్ టు 900 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200. సో 954 by 900 minus 1 ఈక్వల్స్ టు ఆర్ బై 200. మీకు అర్థమవటం కోసం నేను ఇలా స్టెప్ బై స్టెప్ రాస్తున్నానండి. యాక్చువల్గా ఈ స్టెప్ వరకు రాగానే మీకు అర్థమైపోవాలి. 54 by 900 ఈక్వల్స్ టు ఆర్ బై 200. డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ రాసేసుకోవాలి, అది ప్రాక్టీస్ మీద, ఓకేనండి. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 9 6 దట్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు 6 into 2, 6 2s are 12%. సో మనకి ఆర్ వాల్యూ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ టైం 2 years తెలుసు. సో ఈ మూడింటిని బట్టి మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100,
దాని నుంచి ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/t ఇంటూ ఆర్. సింపుల్ ఇంట్రెస్ట్ 900 ఇంటూ 100 టైమ్ 2 years ఇంటూ రేట్ పర్సెంట్ 12%. 3 4s are 3 3s are 475s are and 250s are. That equals to 75 into 50, 3750 rupees. ఓకేనా అండి. రెండింటికి సేమ్ ఇచ్చినప్పుడు ఎలా, దీన్ని కొంచెం టిపికల్గా ఇస్తే ఎలా చేయాలో మనం 4th ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ బికమ్స్ 2916 rupees in 2 years at 8% per annum compound interest. సో అమౌంట్ ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు ఇక్కడ, అమౌంట్ ఇచ్చారు మనకి 2916 rupees, టైం ఇచ్చారు 2 years అండ్ రేట్ పర్సెంట్ ఇచ్చారు 8%. అయితే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 9% per annum ఫర్ 3 years ఆన్ సేమ్ అమౌంట్ విల్ బీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. దీని నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి అమౌంట్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ en. ప్రాబ్లంలో మనకి ఏమీ మెన్షన్ చేయనప్పుడు కాంపౌండెడ్ యాన్యువల్లీ అని మనమే ఎజ్యూమ్ చేసుకొని చేయాలి. ప్రీవియస్ కూడా మనం ఇది డిస్కస్ చేసాం కదా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2916 ఈక్వల్స్ టు పి ఇంటూ 1+8/100 హోల్ స్క్వేర్. 4 2s are 4, 25s are. That equals to 2916 equals to p into 25 plus 2, 27 whole square అంటే 729/625. సో 729, 9 4s are చూసుకోండి 36 అండ్ 6 ఉంది ఇక్కడ కూడా. సో 9 4s అవుతుంది. 4 into 625, that equals to p equals to 2500 rupees. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సేమ్ అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పి ఉంది, రేట్ పర్సెంట్ ఎంత ఇచ్చారు 9% అని ఇచ్చారు, దీనికి టైం ఎంత ఇచ్చారు 3 years అని ఇచ్చారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి, PTR/100 that equals to 2500 into time 3 years into రేట్ పర్సెంట్ 9/100. జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మల్టిప్లై చేస్తే మీకు 675 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా అండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య రిలేషన్ యూజ్ చేసుకొని మనకున్న ఒక ఫార్ములాతో మనము 4 to 5 మోడల్స్ ఎలా ఇస్తే, డిఫరెంట్ మోడల్స్ ఎలా ఇస్తే చేయాలో డిస్కస్ చేసాము. అలానే రెండింటి మధ్య రిలేషన్ కాకుండా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా ఈ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసాము. సో రిలేషన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాబ్లం చదివి కంగారు పడి రాదు అనుకోవద్దు. జస్ట్ ఫార్ములా మీకు తెలిస్తే ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ మీద మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎస్ఎస్సిలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సిజిఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో అయినా, సిజిఎల్ టైర్ 1 అండ్ టైర్ 2లో కూడా బాగా అడుగుతారు ఈ మోడల్ని. సో మీరు ఈ ఫార్ములా మీద ఉన్న ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఉన్న బుక్లో కూడా సాల్వ్ చేయండి. ఇంపార్టెంట్. చూసారు కదా, ఒక ప్రాబ్లం నుంచి డిఫరెంట్గా అడిగితే ఎలా చేయాలో ఈ ఫార్ములాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మొత్తం మనం ఈ వీడియోలో కవర్ చేసేసాము. సో ఈ పార్ట్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక 3 parts వస్తుంది మ్యాక్సిమం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కొన్ని సింప్లిఫికేషన్ ట్రిక్స్ ఉన్నాయి. అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము.
సో మీలో ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ మొత్తం క్లియర్గా ఈ ఛానల్లో అయితే కవర్ చేస్తామండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి, అలానే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.